గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మధ్యాహ్న శుభాకాంక్షలు మీ అందరికీ. ఇంకా ఎవరు రావాలి? నలుగురు వచ్చారు. సుమతి, వెంకటలక్ష్మి రావాలి. సరే చూడొచ్చండి. మనం ముందు జరిగిన తరగతిలో భాషా ఉపాధ్యాయుడు లేదంటే ఉపాధ్యాయుడు బోధనకు సన్నద్ధత, ఉపాధ్యాయుడు తరగతి గది ప్రవర్తన, బోధన అనంతర సమీక్ష అనే అంశాలు ఉన్నాయండి. అవి మన విషయ ప్రణాళికలో ఆ వరుస క్రమంలో ఉండవు. ముందుగా సన్నద్ధత అనేది ఉంటుంది, తర్వాత బోధన అనంతర సమీక్ష ఉంటుంది, తరగతి గది ప్రవర్తన అని ఉంటుంది. దాని వరుస క్రమం ఏంటి అంటే అండి, నేను ముందుగా చెప్పినట్టు తరగతి గదిలో బోధనకు ముందు ఉపాధ్యాయుడు ఒక పాఠ్య ప్రణాళికను తయారు చేస్తాడు. ఆ పాఠ్య ప్రణాళికలో ఉండవలసినటువంటి అంశాలన్నింటినీ పొందుపరుస్తాడు. ఎందుకండి పాఠ్య ప్రణాళిక అంటే? తరగతి గదిలో విషయాన్ని బోధించుట కొరకు. ఏ విధంగా బోధించాలి, ఎందుకు బోధించాలి, ఎలాగ బోధించాలి, దానికి అవసరమైనటువంటి వనరులు ఏమిటి, బోధనా పద్ధతులు ఏమిటి, బోధనా వ్యూహాలు ఏమిటి అనే పాఠ్యాంశంలో ఉండేటువంటి తరగతి గదిలో ఉండేటువంటి అన్ని అంశాలు ముందుగా ఒక ఆలోచనతో, ఒక ఊహతో, ఒక ప్రణాళిక అనేది తయారు చేస్తారు. ఆ విధంగా ఆ విషయాన్ని, ఆ తరగతిలో ఉండేటువంటి పాఠ్యాంశాన్ని బోధించడానికి తయారు చేసుకున్నటువంటి ప్రణాళికను పాఠ్య ప్రణాళిక అంటాము. అది మనం నేర్చుకున్నాము. తరువాత తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు అనే విషయాలను గురించి మనం నేర్చుకున్నాం. ఏం చేస్తాడంటే తరగతి గదిలో ఉపాధ్యాయుడు? ఏమండి? బోధన చేస్తారు అమ్మా, నా సార్ స్వరం విద్యార్థులకి. వినబడుతుందండి? వినిపిస్తుంది సార్. ఎస్ సార్. ఇద్దరు అంటున్నారు. సుశాంత్ వినబడతా లేదా? వినిపిస్తుంది సార్. వెంకటలక్ష్మి, వినిపిస్తుంది నాగరాజు సార్. వినబడుతుందా? వినిపిస్తుంది సార్. తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు? పాఠాలు బోధిస్తాడు సార్. ఏమండి? బోధిస్తాడు సార్ పాఠాలు విద్యార్థులకి. దేనిని ఆచరణలో పెడతాడు? పాఠ్య ప్రణాళికను సార్. ఏ విధంగా బోధిస్తాడు? అందరికి అర్థమయ్యేలా పాఠ్య ప్రణాళికను అనుసరించి బోధిస్తాడు సార్. పాఠ్య ప్రణాళికను అనుసరించి తరగతి గదిలో ముందుగా తాను నిర్ణయించినటువంటి సామర్థ్యాలను విద్యార్థులకు పెంపొందించడం కొరకు, తాను ముందుగా నిర్ణయించుకున్నటువంటి లక్ష్యాల సాధన కొరకు, తాను ముందుగా నిర్ణయించుకున్నటువంటి, ఊహించినటువంటి, ఆలోచించినటువంటి పాఠ్య ప్రణాళికలో పొందుపరిచినటువంటి ఆ పాఠ్య ప్రణాళికలో తెలియజేసినటువంటి అంశాలన్నింటినీ కూడా తరగతి గదిలో ఉపాధ్యాయుడు మంచి ఉచ్చారణతో స్పష్టంగా, నిర్దిష్టంగా, బిగ్గరగా పాఠ్యాంశాలను విద్యార్థుల యొక్క సహకారంతో, విద్యార్థుల యొక్క సమన్వయంతో, విద్యార్థులు పాఠ్యాంశ బోధనలో సహకరించే విధంగా విద్యార్థి కేంద్రీకృతమైనటువంటి విధానములో తరగతి గదిలో ఉపాధ్యాయుడు తాను అనుకున్న విధంగా బోధన చేస్తాడు. తరగతి గదిలో బోధన చేసేటప్పుడు ఏమి జరుగుతుంది? విద్యార్థులకు తరగతి గదిలో బోధన జరిగేటప్పుడు విద్యార్థులకు ఏం జరుగుతుందండి? నిద్ర వస్తుందా? ఏమ్మా? అవగాహన కలుగుతుంది సార్. ఏం చేస్తారు వాళ్ళు? పాఠ్య ప్రణాళిక నేర్చుకుంటారు సార్. నేర్చుకోవడానికి ఏమంటాము? అభ్యాసమా, అభ్యసనమా? అభ్యసనం. అభ్యసనం.
అభ్యసిస్తాడు, నేర్చుకుంటాడు. ఏమి నేర్చుకుంటాడు? ఉపాధ్యాయుడు నిర్దేశించినటువంటి అవగాహన విషయాలను అవగాహన చేసుకుంటాడు. ఎందుకంటే దానిని నిజ జీవితంలో ఉపయోగించుకోవడం కొరకు తాను ఈ రోజు బోధించేటువంటి పాఠ్యాంశానికి ఆ అవగాహన ద్వారా అనుభవం అనేది పెంపొందించుకోవడానికి, ఈ రోజు నేర్చుకునేటువంటి నూతన జ్ఞానం ఏదైతే ఉందో ఆ నూతన జ్ఞానం రేపు పాఠ్యాంశాలు నేర్చుకోవడానికి అనుభవంగా ఉంటుంది. కాబట్టి నేటి ఉపాధ్యాయుడి బోధన అనేది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది అంటే అండి, విద్యార్థుల మీద ఆధారపడి ఉంటుంది. విద్యార్థుల యొక్క అభ్యసన అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. విద్యార్థి విషయాన్ని అర్థవంతంగా ఎంతవరకు స్పష్టంగా అవగాహన చేసుకున్నాడో దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆ విధంగా విద్యార్థుల అవగాహన కొరకు, అర్థవంతంగా విషయ వివరణ కొరకు సుశాంత్, నా స్వరం వినబడుతుందా? సార్ ఇప్పుడు వినిపిస్తుంది. ఇప్పుడు వినిపించింది సార్, ఇందాక వినిపించలేదు. వినిపించలేదు సార్. ఇందాకదే కొద్దిగా ఎర్రర్ వచ్చిందమ్మా. ఇప్పుడు వినబడుతుంది కదా? సరే, తరగతి గదిలో ఉపాధ్యాయుడు చేసినటువంటి బోధన అంతా కూడా విద్యార్థుల యొక్క అభ్యసన అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. ఆ అభ్యసన అలవాట్లు ఏ విధంగా ఉన్నాయి, లేదంటే విద్యార్థికి పాఠ్యాంశం ఎంతవరకు అవగాహన జరిగింది, లేదంటే ఉపాధ్యాయుడు చక్కగా బోధన చేశాడు, చక్కగా మాట్లాడాడు, చక్కగా చాలా విషయాలు వివరణ చేశాడు, ఎంతవరకు ఆ వివరణ విద్యార్థులకు అంత అర్థవంతంగా ఉంది, అవగాహన జరిగింది, లేనిది తెలుసుకోవడం ఎట్లాగూ తరగతి గదిలో అమ్మా వినబడుతుందన్న మాట? ఎట్లా తెలుస్తుంది విద్యార్థుల యొక్క అభ్యసనము, లేదంటే ఉపాధ్యాయుడి యొక్క బోధనా విధానము ఏ విధంగా తెలుస్తుంది? అంటే మీరు అడిగే క్వశ్చన్స్ వాళ్ళు సరిగ్గా ఆన్సర్ చెప్తే ప్రశ్నించడం ద్వారా. ప్రశ్నించడం ద్వారా దేనిని ప్రశ్నించాలి? మనం బోధించినటువంటి అంశాన్ని ప్రశ్నించాలి. ఏమండి, ఆ ప్రశ్నించడం అనేది దానిని ఏమంటామంటే మన భాషలో మదింపు అంటాం. మదింపు చేయడం ద్వారా, మదింపు అనేది 2 రకాలుగా చేస్తామని చెప్పాము. నిర్మాణాత్మక మదింపు, సంకలనాత్మక మదింపు. నిర్మాణాత్మక మదింపు అంటే పాఠ్యాంశంలో మనం ఎన్ని అంశాలు అయితే తీసుకున్నామో అన్ని అంశాలు ఒక్కొక్క అంశం అయిన తర్వాత ఆ అంశం మీద ప్రశ్నించడము. అంటే పాఠ్యాంశం పూర్తి కాకముందే పాఠ్యాంశ జ్ఞాన నిర్మాణం జరుగుతున్నప్పుడే విద్యార్థులను మదింపు చేసినట్లయితే దానిని ఏమంటాము? నిర్మాణాత్మక మదింపు అంటాం. అదేవిధంగా సంకలనాత్మక మదింపు అంటే పాఠ్యాంశం బోధన పూర్తి అయిన తర్వాత, బోధన అనంతరము విద్యార్థుల యొక్క సామర్థ్యాలను, విద్యార్థుల యొక్క అభ్యసనను మదింపు చేసేటువంటి విధానాన్ని సంకలనాత్మక మదింపు అంటాం. అంటే దీనికి ఒక సాధనం ఏంటంటే ప్రశ్నించుట. ప్రశ్నలు దేనికి సూచనలు అంటే అండి ఉద్దీపనలు. ప్రశ్నలు అనేవి ఉద్దీపనలు అనుకుంటే, ప్రశ్నలు అనేవి లక్ష్యానికి సంబంధించి అనుకుంటే, ఆ ఉద్దీపనలకు ఏం రావాలి? విద్యార్థుల దగ్గర నుంచి ప్రతిస్పందన రావాలి. విద్యార్థి అనేవాడు ప్రతిస్పందించాలి. ఏమండి, లక్ష్యానికి ఏముంటాయంటే స్పష్టీకరణలు ఉంటాయి. వాడు స్పష్టంగా తెలియచేయాలి. ఈ విషయం, లక్ష్యం అనేది ప్రశ్నకు సంబంధించింది కాబట్టి, ఉద్దీపన అనేది ప్రశ్నకు సంబంధించింది కాబట్టి, ఒక ప్రశ్న అడిగినప్పుడు విద్యార్థి ఏం చేయాలి? ప్రతిస్పందించాలి. ఆ ప్రతిస్పందన ఏ విధంగా ఉండాలి? జవాబుల రూపంలో సార్. అడిగిన జవాబుల రూపంలో ఉండదు సార్. ఆ జవాబుల్నే ప్రతిస్పందనలు అంటాము. ఏ ప్రతిస్పందనలు అయి ఉండాలి? స్పష్టంగా ఉండాలి సార్. ఏంటమ్మా? సరైన ప్రతిస్పందనలు అయి ఉండాలి. సరైనటువంటి సమాధానం అయి ఉండాలి. సార్ ప్రశ్నకు తగ్గ జవాబు ఉండాలి సార్. ఖచ్చితమైనటువంటిది. ఉపాధ్యాయుడు ఏ సమాధానం అయితే విద్యార్థి దగ్గర నుంచి వస్తుంది అనుకున్నాడో, కోరుకున్నటువంటిది, ఉపాధ్యాయుడు ఆశించినటువంటి సమాధానం విద్యార్థి దగ్గర నుంచి ఖచ్చితమైన సమాధానం వచ్చినట్లయితే విద్యార్థికి ఆ విషయం పట్ల ఏమున్నట్లు? అవగాహన ఉంది, అర్థమయ్యింది. లేదు, విద్యార్థి వచ్చేటువంటి సమాధానాల్లో కొద్దిగా అసంపూర్ణమైనటువంటి సమాధానాలు ఉన్నాయి, కొద్దిగా ఏంటిది సగం తప్పు సగం ఖచ్చితంగా ఉండేటువంటి సమాధానాలు ఉన్నాయి. ఏమండి, తప్పు సమాధానాలు ఉన్నాయి.
ఏమి ఈ విధంగా సమాధానాలు ఉన్నప్పుడు ఏం చేయాలి ఉపాధ్యాయుడు? ఆ ప్రశ్నించినప్పుడు సమాధానాలు ఆ విధంగా వస్తే ఉపాధ్యాయుడు ఏమని అవగాహన చేసుకోవాలి? తనకు అర్థం అవ్వలేదని అవగాహన చేసుకోవాలి సార్. తనకంటే ఉపాధ్యాయుడిగా విద్యార్థిగా? విద్యార్థికి సార్. విద్యార్థికి. ఆ విద్యార్థి యొక్క అభ్యసన విధానాలలో లోపము ఉంది, దోషం అనేది ఉంది. ఆ లోపము దోషం ఎందుకుంది? మనం చెప్పినటువంటి విషయం విద్యార్థికి స్థాయికి అనుగుణంగా లేదా, కఠినంగా ఉందా, విద్యార్థికి విషయం అర్థం కాలేదా, అర్థం కానందువల్లనే ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడా అనేది ఆ లోపాన్ని ఏం చేయాలి ఉపాధ్యాయుడు తరగతి గదిలో గుర్తించాలి. అందు గురించికే పాఠ్యాంశం పూర్తి అయిపోయిన తర్వాత నువ్వేమి చేయలేవనే ఏం చేస్తాము, ఒక్కొక్క అంశాన్ని నిర్మాణాత్మకంగా దింపే చేస్తాం. ఒక అంశాన్ని బోధించిన తర్వాత అది ఎంతవరకు అవగాహనతో తెలుసుకుంటాం. అప్పుడు తర్వాత రెండో అంశంలోనికి వెళ్తాము. కనుక విద్యార్థి ఉపాధ్యాయుడి బోధన చాలా చక్కగా ఉంది, చాలా బిగ్గరగా మాట్లాడుతున్నాడు, చక్కగా చెమటలు పట్టాయి, చాలా చక్కగా చెబుతున్నాడు, హాస్యాన్ని ప్రదర్శిస్తున్నాడు, ఇవన్నీ కాదండి. ఉపాధ్యాయుడు చెప్పినటువంటి అంశము విద్యార్థికి అవగాహన జరిగింది అంటే విద్యార్థి ప్రతిస్పందన రూపంలో తెలియచేయాలి. ఆ తెలియజేసింది ఆ ప్రశ్నకు ఖచ్చితమైనటువంటి సమాధానముగా ఉండాలి. ఎందుకు అంటే ఉపాధ్యాయుడు విద్యార్థి దగ్గర నుంచి ఖచ్చితమైన సమాధానం వస్తుందని ఊహిస్తాడు, ఆ ఖచ్చితమైన సమాధానం వస్తే ఆ పాఠ్యాంశం విద్యార్థికి అవగాహన జరిగినట్లు. ఖచ్చితమైన సమాధానం రాలేదు, ఏమైంది? విద్యార్థికి పాఠ్యాంశం పట్ల అస్పష్టత అనేది ఉంది, అర్థం చేసుకోవడంలో లోపం ఉంది, అవగాహన జరగలేదు. కనుక ఇంకా మన స్థాయిని ఏ విధంగా తగ్గించుకొని మనం చెప్పేదానిలో ఇంకా స్పష్టంగా ఏ విధంగా చెప్పగలము, చెప్పే విషయాన్ని కాఠిన్యతను ఏ విధంగా తగ్గించగలము, ఉపకరణాలు ఏ విధంగా ప్రదర్శన చేయాలి. కనుక ఇవన్నింటి యొక్క ఉద్దేశము ఏంటి అంటే అండి, మనం చెప్పినటువంటి పాఠ్యాంశం విద్యార్థికి అవగాహన జరగడంలో ఉపయోగపడేటువంటి ఆలోచనలు, వనరులు అన్నమాట. కనుక తరగతి గదిలో ఉపాధ్యాయుడు బోధన జరుగుతున్నప్పుడు తరగతి గదిలో ఉపాధ్యాయుని యొక్క ప్రవర్తన ఏమిటి అంటే విద్యార్థులకు బోధన అర్థవంతంగా అభ్యసన కొరకు జరిగే విధంగా చూడడము, ఆ జరిగే విధానంలో ఎక్కడైనా లోపం ఉన్నట్లయితే ఆ లోపాన్ని గుర్తించడము, లోప నివారణ కొరకు విద్యార్థులకు బోధన చేయడము, విద్యార్థుల అవగాహన చేసుకోవడము, విద్యార్థుల ప్రతిస్పందనలో అవగాహన చేసుకున్నది నిర్ధారణ చేసుకోవడము, ఆ నిర్ధారణ చేసుకున్నది విద్యార్థి అనుభవంగా పెంపొందించుకోవడము. ఇది తరగతి గదిలో ఉపాధ్యాయుడు చేసేటువంటి ప్రవర్తన. అమ్మా అర్థమవుతుందండి? అర్థమవుతుంది సార్. అంటే ఇది ఎట్లాగా ఉంటుంది అంటే అండి, నేను చక్కగా పాఠం చెప్తున్నాను కదా, మీరు చక్కగా కుర్చీలో కూర్చొని ఫ్యాన్ వేసుకొని ఎదురుగా ఉంటారు కదా, కొద్దిగా నిద్ర వస్తుందనేమో నా భయం అమ్మ. కాబట్టి నిద్రపోకండి అమ్మా. రైట్. తర్వాత మూడో అంశం ఏంటంటే అందులో బోధన అనంతర సమీక్ష. బోధన అనంతర సమీక్ష. ఒక సామెత చెబుతాం కదా, మనం రూపాయి కాయిన్ పడిపోయింది అనుకోండి ఎక్కడ వెతుకుతాము? పడిపోయింది అనుకోండి ఎక్కడ వెతుకుతాము? పడిన చోట వెతుకుతాం. అంతే కదండి, పడిన చోటే వెతుకుతాం. కాబట్టి ఇప్పుడు ముందుగా ఏమి నిర్ధారించుకున్నాం, మనం ఏమి తయారు చేసాము, ఏ విధమైన ఆలోచన చేసాము, ఏమి ఊహించాము, ఎలా చెయ్యాలనుకున్నాము, ఏమి చేసాము, మనం ముందు అనుకున్నటువంటిది బోధనకు సన్నద్ధతలో ఏ విధంగా ఊహించుకున్నాము, ఏ విధంగా ఆలోచన చేసాము, ఏ విధమైనటువంటి కృత్యాలు నిర్వహణ చేయాలనుకున్నాము. అంటే ఉన్ముఖీకరణ ఉందనుకోండి, ఉన్ముఖీకరణ ఏ విధంగా చేపట్టాలనుకున్నాం, పఠనం ఏ విధంగా చేపట్టాలనుకున్నాం, కవి లేదా రచయితను ఏ విధంగా పరిచయం చేయాలనుకున్నాం,
ఏ బోధనా పద్ధతిని ప్రవేశపెట్టాలనుకున్నావు, ఏ బోధనా వ్యూహాన్ని అనుసరించాలనుకున్నావు, పఠనం ఏ విధంగా నిర్వహించాలనుకున్నావు, విద్యార్థికి తెలిసినటువంటి అంశాలు ఏ విధంగా ప్రశ్నించాలనుకున్నాం, తెలియని అంశాలను ఏ విధంగా గుర్తించాలనుకున్నాం, విషయ అవగాహన మీద ఏ విధంగా చర్చించాలనుకున్నాం, విషయ విశదీకరణ విషయ వివరణలో ఏ విధమైనటువంటి కృత్యాలు, సందర్భాలు, ఉదాహరణలు, సొంత వాక్యాల ద్వారా బోధన చేయాలనుకున్నాం, ఏ ఉపకరణాలు సందర్భానుసారంగా ప్రదర్శించాలనుకున్నాం, ఏ మదింపు సాధనాలను ఉపయోగించాలనుకున్నాం, అవగాహన ఎటువంటి కృత్యాన్ని ప్రాజెక్టుగా ఇవ్వాలనుకున్నాం. ఇవన్నీ బోధనకు సన్నద్ధతలు, అంటే బోధనకు ముందుగా నీవు నిర్ణయించుకున్నావు. అవన్నీ కూడా ఎక్కడ ఆచరణలో ఉండాలి? తరగతి గదిలో ఆచరణలో ఉండాలి. ఆ తరగతి గదిలో ఆచరణలో ఉన్నవా? ఎక్కడైనా మర్చిపోయావా? ఏమి జరిగింది? అనుకున్న విధంగా ఫలితం ఎందుకు రాలేదు? కోరుకున్న ఫలితం ఎందుకు రాలేదు? విద్యార్థులు ఎందుకు ప్రతిస్పందించలేదు? విద్యార్థుల యొక్క అభ్యసన అలవాట్లు ఏ విధంగా ఉన్నాయి అనేది ఏం చేస్తామంటే అండి, బోధన అనంతరము మనం సమీక్షించాలి. ఆ బోధన అనంతరం సమీక్షించాలి అంటే బోధనకు ముందు ఏం చేయాలనుకున్నాం అది అవగాహన ఉండాలి. తరగతి గదిలో ఏ విధంగా ఉండాలనుకున్నాం, ఏ విధంగా బోధించాలనుకున్నాం, దాని మీద అవగాహన ఉండాలి. ఆ రెండింటి యొక్క వ్యత్యాసం ఏమైనా ఉందా? అనుకున్న విధంగా పాఠ్య ప్రణాళికాబద్ధంగా తరగతి గదిలో ఆచరణలో పెట్టామా? రెండింటికి వ్యత్యాసం ఏమి? ఎందుకు అంటే తరగతి గదిలో 3 రకాలైనటువంటి విద్యార్థులు ఉంటారు. సాధారణ సగటు స్థాయి విద్యార్థులు ఉంటారు, సగటు కంటే ఎక్కువ కలిగిన వారు ఉంటారు, సగటు కంటే తక్కువ కలిగిన వారు ఉంటారు. అంటే సాధారణ స్థాయి విద్యార్థి ఉంటాడు, ఉన్నత స్థితిలో ఉన్న విద్యార్థి ఉంటాడు, వెనుకబడినటువంటి విద్యార్థి ఉంటాడు. కనుక ఈ 3 విద్యార్థుల్లోనూ నువ్వు పాఠ్యాంశాన్ని బోధించినప్పుడు ఎంతమంది విద్యార్థులు ఏ విధంగా ప్రతిస్పందించారు అనేది నీకు తరగతి గదిలో అవగాహన ఉన్నది కనుక నీ బోధన అనంతరము నీవు అనుకున్నదా బోధన పట్ల నీకు సంతృప్తికరంగా బోధన జరిగిందా? అనుకున్న అంశాలన్నింటినీ చెప్పగలిగామా? విద్యార్థుల సామర్థ్యాల్లో పెంపొందించగలిగామా? లక్ష్యానుగుణంగా బోధన చేయగలిగామా? విద్యార్థుల సహకారం ఎంతవరకు తీసుకున్నావు? విద్యార్థులను ఏ విధంగా సమన్వయం చేశాము? విద్యార్థి కేంద్రీకృతంగా బోధన జరిగిందా? విద్యార్థితో ఎటువంటి కృత్యాలు తరగతి గదిలో నిర్వహణ చేశాము అనేది ఇప్పుడు ఏం చేయాలంటే అండి, ఆ మొదటి 2 అంశాలకు బేరీజ్ వేసుకోవాలి. ఏమండి, రెండింటిని చూసుకోవాలి. చూసుకున్నట్లయితే నీకు బోధన అనంతరము ఎక్కడైనా దోషాలు ఉన్నట్లయితే అది నువ్వు మరలా బోధన చేసేటప్పుడు నీ బోధనా విధానం కానీ, బోధనా వ్యూహాలను కానీ, నీ ఆలోచనలు కానీ, నీ ఊహలు కానీ, విద్యార్థుల యొక్క అభ్యసన అలవాట్ల మీద కానీ ఏ విధమైనటువంటి మార్పులు తీసుకురావాలి, ఏ విధంగా విషయాన్ని మనం విద్యార్థులకు బోధించవచ్చు అనే అంశం మనకు అవగాహన ఉండాలి. అంటే మన బోధనా విధానాలను మనం సవరించుకోవాలి. అంటే విద్యార్థుల యొక్క అభ్యసనం గురించి మనకు సరైనటువంటి అవగాహన ఉండాలి. అంటే మనం చేసినటువంటి బోధన అనంతరమ సమీక్ష అనేది ఉండాలి. దీన్ని ఏమంటామంటే అండి, బోధన అనంతర సమీక్ష. ఏంటండి, ఇంకా ఈ తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఉండేటప్పుడు ఏ విధమైనటువంటి భాషా ప్రయోగాలు చేయాలి? ఈ భాషా ప్రయోగాలు లేదంటే మంచి భాష అనేది విద్యార్థికి ఎక్కడి నుంచి పెంపొందించవచ్చు? అది ప్రాథమిక స్థాయి నుంచే భాష అనేది విద్యార్థికి పెంపొందించాలి. అది ఉన్నత తరగతుల్లో కూడా ఉపాధ్యాయులు ఏం చేయాలంటే అండి, ఈ యొక్క భాష ద్వారానే భావ ప్రసార సామర్థ్యాన్ని పెంపొందించుకునే విధంగా ఉపాధ్యాయుడు చక్కగా మాట్లాడాలి, చక్కగా వర్ణించగలగాలి, చక్కగా విశదీకరించగలగాలి. ఈ విధంగా విద్యార్థులు గ్రహించేటప్పుడు వారి గ్రహణ సామర్థ్యం ఎంతవరకు ఉంటుంది? అది గ్రహణ సామర్థ్యం తక్కువగా ఉన్నప్పుడు మనం చక్కగా మంచి భాష ఉపయోగించినా సరే విద్యార్థులకు అవగాహన జరగదు. కొన్ని సందర్భాలలో అలాగే అవగాహన జరిగినటువంటి విద్యార్థుల కొరకు మన భాషా విధానములో, మనం మాట్లాడేటువంటి విధానములో, ఉచ్చరించేటువంటి విధానములో ఏ విధమైనటువంటి మార్పులు తీసుకురావాలి? ఈ యొక్క భాషాభివృద్ధికి భాషా ఉపాధ్యాయుడు ఏ విధమైనటువంటి కృషి అనేది చేయాలి?
ఇవన్నీ కూడా ఏంటి అంటే అండి, తరగతి గదిలో ఉపాధ్యాయుడు మాట్లాడేటువంటి అంశాలు కొన్ని ఉంటాయి, మాట్లాడకూడనటువంటి అంశాలు కొన్ని ఉంటాయి, మాట్లాడేటువంటి అంశాలు కూడా కొన్ని పరిమితులు అనేవి ఉంటాయి. ఈ విధంగా ఉపాధ్యాయుడు అనేవాడు, భాషోపాధ్యాయుడు అనేవాడు మంచి ఉచ్చారణతో, భాష మీద అవగాహనతో చక్కగా మాట్లాడేటువంటి నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. ఇవి ఏంటంటే అమ్మ, ఈ భాష ఉపాధ్యాయుడు బోధించేటువంటి విధానంలో 3 అంశాలు ఉంటాయి. ఇవి చాలా ముఖ్యమైనటువంటివి. ఎందుకంటే మీరు పాఠ్యాంశాలు బోధించాలి కదా, మాట్లాడాలి కదా, కనుక వీటి మీద తప్పనిసరిగా మీకు అవగాహన ఉండాలి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, నేను మాట్లాడతాను. ఇది అయిపోతే తర్వాత పాఠ్యాంశంలో నేను వెళ్తాను. ఏం లేవు సార్. ఏం లేవు సార్. బోధన కొరకు కానీ, బోధనకు ముందు ఉపాధ్యాయుడు ఏం చేయాలి, బోధనలో ఏం చేయాలి, బోధన అనంతరం ఏమి చేయాలి, అవి మనం నేర్చుకున్న అంశాలు. అమ్మా చెప్పండి అమ్మా. ఏం లేవు సార్. డౌట్స్ ఏం లేదు సార్, అన్నీ అర్థమైంది. ఏం డౌట్స్ లేవు సార్. ఏమీ డౌట్స్ లేవు. ఏమీ లేవు. ఏమీ లేకపోతే తర్వాత పాఠ్యాంశంకి వెళ్ళిపోవచ్చు. ఎస్ సార్. వెళ్ళొచ్చు సార్. ఆ? తర్వాత పాఠ్యాంశానికి వెళ్ళొచ్చు సార్. ఆహా, సరే. అయితే తర్వాత పాఠ్యాంశం ఏంటంటే అండి, సూక్ష్మ బోధన నైపుణ్యాలు. సూక్ష్మ బోధన నైపుణ్యాలు. సూక్ష్మ బోధన అంటే ఏంటండి? సూక్ష్మం అంటే ఏంటి? చిన్నది సార్. ఏమండి? చిన్నది. చిన్నది సార్. ఉమ్. సూక్ష్మ బోధన అనేది ఒక 5 మినిట్స్ 5 నిమిషాల్లో అయిపోవాలి సార్. అది అదే స్థూల బోధన అనేది 45 మినిట్స్ సార్. మీరు ఇంకో మెథడాలజీలో అయిపోయింది ఇది? లేదు సార్, లేదండి, అవ్వలేదు. చిన్నది అంటే మొన్న మీకు మాట చెప్పాను, కొన్ని పదాలు సందర్భానుసారంగా ఉపయోగిస్తాం. చిన్నది అంటే ఇంకో అర్థం ఏంటి? సూక్ష్మ సార్. చిన్నది అంటే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, చిన్నది అంటాం. అది ఆ సందర్భానుసారంగా చిన్నది అంటే అది అర్థం. అది ఇక్కడ మీరు చెప్పేది చిన్నది అంటే, సుశాంత్ నువ్వే చెప్పావు, చిన్నది అంటే అర్థం ఏంటి? సూక్ష్మం అంటే తక్కువ టైంలో సార్. తక్కువ టైంలో. సరే, మా తరగతి గదిలో బోధన అనేది జరుగుతుంది. బోధన సహజ తరగతిలో జరగాలి. సహజ తరగతిలో జరగాలి. సహజ తరగతి అంటే ఏంటండి? ఏంటమ్మా సహజ తరగతి అంటే ఏంటి? ఫ్రీడమ్ సార్. ఏమ్మా? ఫ్రీడమ్ సార్. ఫ్రీడమ్మా. ఇప్పుడు పాఠశాలలోకి వెళ్ళామనుకోండి, పాఠశాలలో ఆ బోధన జరిగేటువంటి విధానం ఏంటంటే అండి, సహజ తరగతుల్లో జరుగుతుంది అని చెప్తాం. అంటే సహజంగా జరిగేటువంటి బోధన అనేది అంటే ఉన్నది అంటే ఇంకోటి ఏమున్నట్లు? కృత్రిమంగా కలిగి ఉన్నాం సార్. సహజానికి వ్యతిరేక పదం కృత్రిమం సార్. అసహజం. కృత్రిమము. అంతే కదండి? కృత్రిమము అంటే ఏమి? శిక్షణార్థి. శిక్షణార్థి అంటే ఎవరండి? విద్యార్థి సార్.
అమ్మా విద్యార్థి సార్. ఏంటది? విద్యార్థి. శిక్షణార్థి. ఇక్కడ శిక్షణార్థి ఎవరు? విద్యార్థులు సార్. అంటే అదే మన ఇప్పుడు మీరు నేను ఉన్న ఇందులో శిక్షణార్థి ఎవరు? మేము సార్ మేమే సార్. విద్యార్థులు శిక్షణార్థి అంటాం. ఛాత్రోపాధ్యాయులు. ఈ ఛాత్రోపాధ్యాయులు ఏమాత్రము భాష మీద బోధన మీద అవగాహన లేకుండా సహజంగా ఉండేటువంటి తరగతి గదిలో దానికి అనుగుణంగా బోధన చేయడం అనేది కొద్దిగా కష్టంతో కూడుకున్నటువంటిది. అంటే సహజంగా ఉండేటువంటి తరగతి గది అంటే ఏమిటి? సహజంగా ఉండేటువంటి తరగతి గది 30-40 మంది విద్యార్థులు ఉంటారు. 40 నుంచి 50 నిమిషాలు బోధన చేయాలి. ఒక పాఠ్యాంశాన్ని తీసుకొని బోధన చేయాలి. అందులో కొన్ని నైపుణ్యాలు ఉంటాయి. ఆ నైపుణ్యాలన్నీ సాధించడం అనేది జరుగుతుంది. ఇది సహజంగా ఉండేటువంటి తరగతి గదిలో లక్షణం. మరి శిక్షణార్థిగా ఉండేటువంటి ఒక ఛాత్రోపాధ్యాయుడు ఏమాత్రము ధైర్యం లేకుండా సభాకంపముతో సిగ్గు బిడియంతో మాట్లాడలేనటువంటి స్థితిలో ఉండేటువంటి ఒక విద్యార్థిని, ఒక శిక్షణార్థిని, ఒక ఛాత్రోపాధ్యాయుని తీసుకుని వెళ్ళి సహజంగా ఉండేటువంటి తరగతి గదిలో బోధన చేయమంటే అది ఆ విద్యార్థి చేయగలడండి? లేదు సార్. చేయడంలో ఏమైనా సమస్యలు ఉంటాయా? లేదంటే వెళ్ళి చేసేసేయగలరా? సమస్యలు ఉంటాయి సార్. ఏమండి? ఉంటాయి సార్. కొన్ని సమస్యలు అనేవి ఉంటాయి. అవగాహన రాహిత్యం అనేది ఉంటుంది. దోషాలు ఎక్కువగా దొరలడం అనేది జరుగుతుంది. అటువంటి సందర్భంలో ఆ ఉపాధ్యాయుణ్ణి, ఆ ఛాత్రోపాధ్యాయుణ్ణి, ఆ శిక్షణార్థిని ఆ సహజ తరగతికి బోధనకు సంసిద్ధులను చేయటం కొరకు, సహజ తరగతి గది బోధనను సంసిద్ధులు చేయటం కొరకు కుదించబడినటువంటి తరగతి పరిమాణంలో, కుదించబడినటువంటి కాల పరిమితిలో, కుదించబడినటువంటి విషయంలో ఈ 3 అంశాలలోనూ కూడా సహజంగా ఉండేటువంటి తరగతి గది కాకుండా అది ఛాత్రోపాధ్యాయుని యొక్క అవగాహన కొరకు తరగతి గదిలో నిర్వహించేటువంటి కృత్యాన్ని ఏమంటామంటే అండి సూక్ష్మ బోధన అంటాము. అంటే సూక్ష్మ బోధన అంటే మనం సహజంగా తరగతి గదిలో చేసిన బోధన ఏమంటాము తెలుసండి మీకు? ఎవరన్నా చెప్తారా? మా సహజంగా తరగతి గదిలో చేసేటువంటి బోధన ఏమంటాము? తెలియదు సార్. వసంతి? తెలియదు సార్. సుశాంత్? సార్. అదేంటమ్మా సూక్ష్మానికి వ్యతిరేకం ఏంటి? స్థూల బోధన సార్. స్థూల బోధన అంటాం. అంతే కదండి. ఇందాక నేను సహజానికి వ్యతిరేకం కృత్రిమం అన్నప్పుడు సహజంగా కృత్రిమ బోధనను సరే వినేయండి, దానిని ఏమంటామంటే అండి స్థూల బోధన అంటాం. అదే ఆంగ్లంలో అయితే స్థూల బోధనను మ్యాక్రో టీచింగ్ అంటాము, సూక్ష్మ బోధనను మైక్రో టీచింగ్ అంటాం. అంటే సహజంగా తరగతి గదిలో చేసేటువంటి బోధన మ్యాక్రో టీచింగ్, స్థూల బోధన. ఈ శిక్షణార్థి బోధన నైపుణ్యాన్ని పెంపొందించడం కొరకు ఒక కృత్రిమమైనటువంటి విధానంలో బోధనా పద్ధతిగా కాకుండా ఏమండి బోధనా సాంకేతికత కొరకు కాల పరిమాణాన్ని, విద్యార్థి యొక్క పరిమాణాన్ని, విషయం యొక్క పరిమాణాన్ని తగ్గించి
ఛాత్రోపాధ్యాయునికి స్థూల బోధనకు సంసిద్ధులను చేయుట కొరకు తరగతి గదిలో పర్యవేక్షకుని యొక్క పర్యవేక్షణలో మార్గదర్శిగా ఉంటూ విద్యార్థులు ఛాత్రోపాధ్యాయులు స్థూల బోధనకు సంసిద్ధులు చేయుట కొరకు ఏర్పరచబడినటువంటి ఒక సాంకేతికమైనటువంటి విధానాన్ని ఏమంటామండి సూక్ష్మ బోధన అంటాము. మా అర్థమైందండి సూక్ష్మ బోధన అంటే? సార్ మరలా చెప్పనండి. చెప్పండి సార్. అమ్మ ఇప్పుడు డ్రైవింగ్ నేర్చుకుంటాం కదా, ఒక కారు ఇచ్చి డ్రైవింగ్ చేయమంటే మీరు డ్రైవింగ్ చేయగలరా? లేదు సార్. ఏమండి? చేయలేం సార్. ఎందుకు చేయలేరు? దానిపై ముందు అవగాహన ఉండాలి సార్. ఏంటమ్మా? దానికి ముందు అవగాహన ఉండాలి సార్. ముందు డ్రైవింగ్ రావాలి. అవగాహన ఉండాలి. ఇప్పుడు డ్రైవింగ్ అనగానే ఏముండాలి? ఆ స్టీరింగ్ ఏ విధంగా తిప్పాలి అటు ఇటు, ఆ కాళ్ళు దగ్గర ఉండేటువంటి క్లచ్ని ఏ విధంగా నొక్కాలి, అక్కడ ఉండేటువంటి ఎక్సలేటర్ని ఏ విధంగా నొక్కాలి, అక్కడ బ్రేక్ ఉంటుంది ఏ విధంగా నొక్కాలి, ఈ క్లచ్ నొక్కినప్పుడు గేర్ ఏ విధంగా ఉండాలి, అంటే ఈ క్లచ్కి గేర్కి మధ్య సమన్వయం ఏ విధంగా ఉంటుంది, అక్కడికి ఎక్సలేటర్కి ఆ బ్రేక్కి ఏ విధంగా సమన్వయం ఉంటుంది, ఈ స్టీరింగ్ ఏ విధంగా ఉండాలి, ఈ ఐదింటిని కలపాలి. అంతేనండి డ్రైవింగ్ నేర్చుకోవడం అంటే. మనకు స్టీరింగ్ పట్టుకోవడం వచ్చేసిందని డ్రైవింగ్ వచ్చిందంటామా? ఏమండి? ఆ క్లచ్ ఏంటో తెలియాలి, ఆ బ్రేక్ ఏంటో తెలియాలి, ఆ ఎక్సలేటర్ అంటే ఏంటో తెలియాలి, ఆ గేర్ అంటే ఏంటో తెలియాలి, అదేంటది స్టీరింగ్ అంటే ఏంటో తెలియాలి. ఇవన్నింటినీ ఒక్కొక్క దాన్ని నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత ఎక్కడ నేర్చుకోవాలి? చక్కగా ఎవరూ లేనటువంటి ఒక మైదానంలో నేర్చుకోవాలి. అలా కాకుండా కారు ఇచ్చి నేర్చుకోమంటే ఆ ఊళ్ళోకి పంపించామనుకోండి, ఏమవుద్ది? ప్రమాదాలు జరుగుతాయి సార్. మాట్లాడరేమండి? ప్రమాదాలు జరుగుతాయి. సుశాంత్ చెప్పు. ప్రమాదం జరుగుతుంది సార్. ప్రమాదం జరుగుతుంది. ప్రమాదం జరిగితే కష్టంగా ఉంటుంది కనుక అప్పుడు ఏం చేస్తావు? మైదానంలో నేర్పించి, ఆ మైదానంలో నేర్చుకున్న తర్వాత ఎవరో లేని జనసంచారం లేనటువంటి ప్రదేశంలో నేర్పించి అక్కడి నుంచి తీసుకొచ్చి ఏం చేస్తారు? కొద్దిగా జనసంచారం ఉన్నటువంటి ప్రాంతంలో శిక్షణ ఇస్తారు. ఆ విధంగా శిక్షణ ఇచ్చిన తర్వాత అందులో కొన్ని మెలకువలు, కొన్ని నైపుణ్యాలు నేర్చుకున్న తర్వాత అప్పుడు ఏం చేస్తాము? చక్కగా ధైర్యంగా దూర ప్రాంతాలు కూడా మనం వెళ్తాం. అంతే కదండి డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు. అదేవిధంగా బోధన నేర్చుకునేటప్పుడు అందులో కొన్ని మెలకువలు మనకు ఉండాలి, కొన్ని నైపుణ్యాలు ఉండాలి. ఆ నైపుణ్యాలు అన్నీ కలిపి ఒకేసారి మనం నేర్చుకోలేము. అసలు ముందు శిక్షణ ఉండాలి. శిక్షణ ఉన్న తర్వాత నైపుణ్యం అనేది మనకు వస్తుంది. సాధన ఉండాలి. ఒక్కొక్క నైపుణ్యాన్ని సాధన చేసినప్పుడు, అందులో శిక్షణ మనకు లభించినప్పుడు మనకు దాని మీద అవగాహన అనేది ఉంటుంది, అనుభవం అనేది వస్తుంది. ఆ విధంగా సహజంగా ఉండేటువంటి తరగతి గది బోధనలో, స్థూల బోధనలో ఉండేటువంటి నైపుణ్యాలను, స్థూల బోధనలో ఉండేటువంటి సమయాన్ని, స్థూల బోధనలో ఉండేటువంటి విషయాన్ని మనం ఏం చేయాలి అంటే అండి, చిన్న చిన్న అంశాలుగా బోధన చెయ్యాలి. సంశ్లేషణ విశ్లేషణ అంటే తెలుసండి మీకు? అమ్మా నా స్వరం వినబడుతుందండి మీకు? మరి చక్కగా మౌనంగా ఉంటారేంటమ్మా? సరిగ్గా తెలియదు సార్, ఒకసారి చెప్పండి సార్. నిద్ర వస్తుందా? సరిగ్గా తెలియదు సార్, ఒకసారి చెప్పండి సార్. సంశ్లేషణ అంటే స్థూల బోధన, విశ్లేషణ అంటే సూక్ష్మ బోధన.
అంటే మొత్తంగా సమగ్రాకృతిలో మొత్తంగా మనకు అవగాహన కలగాలి అంటే ఏం చేయాలండి? చిన్న చిన్న భాగాలన్నింటినీ కలిపి ఏం చేయాలి? ఒకేసారి చేసినట్లయితే దాన్ని ఏమంటాము? సంశ్లేషణ అంటాం, కలపడం. విశ్లేషణ అంటే మొత్తంగా ఉన్నటువంటిది మన అవగాహన కొరకు ఏం చేయాలి? చిన్న చిన్న భాగాలుగా విభజన చేసుకోవాలి, దాన్ని విశ్లేషణ అంటాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? స్థూల బోధన కొరకు స్థూల బోధనను విశ్లేషణ చేస్తున్నాం చిన్న చిన్న అంశాలుగా. అంటే ఒక్కొక్క నైపుణ్యంగా తీసుకొని మనం నేర్చుకుంటున్నాం, దాన్ని సూక్ష్మ బోధన అంటాం. ఈ సూక్ష్మ బోధనలో ఉన్న నైపుణ్యాలన్నింటినీ కలిపి ఏం చేయాలి? కలపాలి, మొత్తంగా చూడాలి, దాన్ని ఏమంటాము? స్థూల బోధన అంటాం. కనుక మన యొక్క ఉద్దేశం దేని కొరకు అంటే తరగతి గదిలో, సహజ తరగతి గదిలో బోధనకు సంసిద్ధులుగా చేయడం కొరకు. అంటే స్థూల బోధన నిర్వహించాలి. స్థూల బోధన అంటే 40 నుంచి 50 నిమిషాలు బోధన చేయాలి. తరగతి గది విద్యార్థి యొక్క పరిమాణానికి అంటే 30 నుంచి 40 మంది విద్యార్థులకు బోధన చేయగలగాలి ఉండాలి. 5 నైపుణ్యాలు తరగతి గదిలో సాధించబడే విధంగా ఉండాలి. ఈ విధంగా స్థూల బోధనకు సంసిద్ధులు చేయుట కొరకు మొత్తంగా ఉన్న అంశాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజన చేసి నేర్చుకోవడం కొరకు ఉపాధ్యాయునికి, ఛాత్రోపాధ్యాయునికి పర్యవేక్షకుని యొక్క సూచనలు సలహాలతో బోధనకు సంసిద్ధులను చేయడం కొరకు తరగతి గదిలో నిర్వహించేటువంటి కృత్యాన్ని ఏమంటామంటే అండి సూక్ష్మ బోధన అంటాము. అర్థమైందా? సూక్ష్మ బోధన అంటే ఏంటో అర్థమైంది సార్. అర్థమైంది. సరే, ఈ సూక్ష్మ బోధన అనేటువంటి ఒక ఉద్యమాన్ని, ఈ కుదించబడినటువంటి బోధనా ఉద్యమాన్ని, నిర్దిష్ట బోధనా విధానాన్ని స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో దీనిని మొట్టమొదటగా తెలియచేయడం జరిగింది. AWD ఎలిన్ రాబర్ట్ బుష్ అనేటువంటి యొక్క గైడ్స్ అన్నమాట అండి, వాళ్ళు పరిశోధన చేయిస్తారు. ఈ కిత్ ఇక్సన్స్ అనేటువంటి ఒక పరిశోధకుని యొక్క వాళ్ళ పర్యవేక్షణలో పరిశోధన చేస్తున్నప్పుడు ఈ పర్యవేక్షకుడు చేసేటువంటి అభ్యసనానికి అనుగుణంగా వచ్చినటువంటి విధానం ఏంటంటే అండి యొక్క సూక్ష్మ బోధన విధానం. ఇది 1961 నుంచి 1963 మధ్యలో దీనిని అమలు చేయడం జరిగింది. ఇది బోధనా పద్ధతి కాదు, ఇది ఒక సాంకేతిక విధానము. మన భారతదేశంలో అయితే సెంటర్ ఫర్ అడ్వాన్స్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ అది బరోడాలో ఉందండి. MB బుచ్ అనేటువంటి వ్యక్తి దీని మీద పరిశోధనలో ప్రయోగాలు చేసి దీన్ని ఉపయోగించడం అనేది జరిగింది. ఇది సాంప్రదాయ బోధనలో ఉండేటువంటి లోపాలను సవరించడానికి అవకాశము ఉన్నటువంటిది. ఎలిన్ అనేటువంటి AWD ఎలిన్ అన్నాం కదా, ఈయన చెప్పినటువంటి నిర్వచనం ఏంటి అంటే అండి తరగతి పరిమాణములోను తరగతి కాలములోను కుదించబడినటువంటి బోధనా వ్యూహము. తరగతి పరిమాణము తరగతి కాలములో కుదించబడినటువంటిది. దేని నుంచి కుదించబడింది? సహజ పరిస్థితుల నుండి కుదించబడినది. ఇది నియంత్రించిన శిక్షణ సాధన పద్ధతి. అది నియంత్రించినటువంటి పరిస్థితుల్లో జరుగుతుంది. ఎవరి నియంత్రణలో జరుగుతుంది అంటే ఉపాధ్యాయుని యొక్క పర్యవేక్షణలో అది జరుగుతుంది. క్లిప్ అనేటువంటి వ్యక్తి ఆయన ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటంటే తరగతి పరిమాణాన్ని బోధనా కాలాన్ని తగ్గించి నైపుణ్యాన్ని బోధనా సాధనకు పరిమితం చేస్తూ ఒక నిర్దిష్ట నైపుణ్యాన్ని బోధనా సాధనకు పరిమితం చేస్తూ మొత్తం బోధనా పరిస్థితిని
సరళమైనటువంటి మరియు నియంత్రితమైనటువంటి వ్యూహంతో జరిపేటువంటి బోధన శిక్షణ కాలాన్ని సూక్ష్మ బోధన అంటారు. అంటే ఏం చెబుతారు? తరగతి పరిమాణాన్ని, బోధనా కాలాన్ని తగ్గించాలి. నిర్దిష్ట నైపుణ్యము అంటే సహజంగా ఉండేటువంటి స్థూల బోధనలో 5 నైపుణ్యాలు ఉంటాయమ్మా. సహజంగా 5 నైపుణ్యాలతో కలిపి 45 నుంచి 50 నిమిషాలకు మనం బోధన చేస్తున్నప్పుడు ఈ సూక్ష్మ బోధనలు అంటే ఇందాక చిన్న చిన్న అంశాలకు విభజన చేయాలనుకున్నాం కదా, విశ్లేషణ. ఈ ఒక్కొక్క నైపుణ్యాన్ని ఒక్కొక్క సూక్ష్మ, అదే ఆయన చెప్పింది, ఒక నిర్దిష్ట నైపుణ్యానికి బోధనా సాధనను పరిమితం చేస్తూ, అంటే ఒక సూక్ష్మ బోధనకు ఒక నైపుణ్యం. ఆ విధంగా 5 సూక్ష్మ బోధనలోనూ 5 నైపుణ్యాలు నేర్చుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుంది? స్థూల బోధనలో ఉండేటువంటి 5 నైపుణ్యాల మీద మనకు అవగాహన అనేది కలుగుతుంది. ఒక నిర్దిష్ట నైపుణ్యానికి పరిమితం చేస్తూ సాధన చేస్తూ ఏమండి సాధన చేసి చక్కగా ఏం చేయాలంటే విద్యార్థులకు నేర్పించాలి. ఆ విధంగా విద్యార్థులకు నేర్పించినప్పుడు విద్యార్థి ఏం చేస్తాడు? ఒక్కొక్క విషయాన్ని నేర్చుకుంటాడు. ఎలెన్ అండ్ ఈవ్ ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటంటే నిర్దిష్ట బోధనా ప్రవర్తనపై, నిర్దిష్టంగా ఉండేటువంటి బోధనా ప్రవర్తనపై దృష్టి సారించడానికి నియంత్రిత పరిస్థితులలో సహజంగా కాదు, నియంత్రించబడింది, కృత్రిమంగా ఏర్పాటు చేయబడినటువంటి పరిస్థితుల్లో బోధనను ఆచరించడానికి అనుకూలంగా నియంత్రిత ఆచరణ వ్యవస్థను ఏమంటారంటే అండి సూక్ష్మ బోధన అంటారు. ఏంటండి సూక్ష్మ బోధన యొక్క లక్షణాలు అంటే సహజ తరగతి సంక్లిష్టతను తగ్గిస్తుంది. ఏ రూపాలలో ఆ సంక్లిష్టతను తగ్గిస్తుంది? విద్యార్థుల సంఖ్య, సమయము, విషయము, నైపుణ్యము ఒకటి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సూక్ష్మ బోధన అనగానే ఇప్పుడు చెప్పిన నిర్వచనాలు ఇప్పుడు అన్నీ నేర్చుకుంటూ ఏం చెప్పాలి? సహజ తరగతి గది సంక్లిష్టతను తగ్గిస్తుంది. అక్కడ కాఠిన్యతను తగ్గించి అప్పుడే బోధన మీద సరిగా అవగాహన లేనటువంటి ఒక చాతురోపాధ్యాయుడు, ఒక శిక్షణార్థి సహజ తరగతి గదిలో బోధన చేయలేడు. కాబట్టి ఆ కాఠిన్యతను, ఆ సంక్లిష్టతను తగ్గించి ఏం చేయాలంటే అండి విద్యార్థుల సంఖ్య 5 నుంచి 10 మంది విద్యార్థుల కొరకు, 5 నుంచి 10 మంది విద్యార్థుల కొరకు, 5 నుంచి సమయము 5 నుంచి 10 నిమిషాల లోపు, విషయము ఆ 5 నుంచి 10 నిమిషాల లోపు చెప్పేటువంటి 10 నిమిషాల లోపు చెప్పేటువంటి ఒక విషయాన్ని, అంటే ఒక పద్యం అయితే మనం చెప్పలేము, ఒక పాదం నిర్ణయించుకుంటే. నైపుణ్యం ఒకటి, ఇందాక చెప్పాం కదండి 5 నైపుణ్యాలు ఉంటాయనుకుంటే ఒక్కొక్క సూక్ష్మ బోధనలో ఒక నైపుణ్యం, అంటే 4 అంశాలు తరగతి గది పరిమాణంలో ఉంటాయి. ఈ 4 అంశాల్లోనూ మనం బోధన కొరకు ఇక్కడ ఇంకోటి నేర్చుకోవాల్సింది ఏంటంటే సూక్ష్మ బోధన అనేది సమవయస్కులకు నిర్వహణ చేస్తారు. సమవయస్కులు అంటే ఎవరు? పీర్ గ్రూప్స్ అంటాం కదండి. ఎవరండి సమవయస్కులు అంటే? సమానంగా ఏజ్ ఉన్నవారు. అదేనమ్మా, నువ్వు విద్యార్థి అనుకో, నీ సమవయస్కులు ఎవరు? తోటి విద్యార్థులు, సహచర విద్యార్థులు. అంటే నీతో చదువుకున్నటువంటి విద్యార్థులు నీ సమవయస్కులు అన్నప్పుడు సూక్ష్మ బోధన అనేది వాళ్ళతో కలిపి నిర్వహణ చెయ్యాలి. అర్థమవుతుందండి? ఈ విధంగా బోధనా కళను అభ్యసించడానికి ఉపాధ్యాయ శిక్షణలో మనం బోధించేటువంటి కళను పెంపొందించుకోవాలి అంటే అందుగురించి మనం చాతురోపాధ్యాయులు అన్నాం. ఉపాధ్యాయ శిక్షణలో అది చాతురోపాధ్యాయులు అంటే శిక్షణార్థి, ఉపాధ్యాయ శిక్షణలో ఉండేటువంటి
ఉపాధ్యాయులు. ఆ ఉపాధ్యాయ శిక్షణలో ఇది బాగా అవసరము. ఇది శిక్షణా పద్ధతి కాదు. మీరు నేర్చుకోవాలి. ఇది శిక్షణా పద్ధతి కాదు. ఇది బోధన శిక్షణా పద్ధతే కానీ బోధనా పద్ధతి కాదు. ఇది నేర్చుకోవడానికి ఉపయోగపడేదే, నేర్పించడానికి ఉపయోగపడేది కాదు విద్యార్థులకు. ఈ విధంగా విద్యార్థులతో, ఛాత్రోపాధ్యాయులతో తక్కువ విద్యార్థులకు, తక్కువ విషయానికి, తక్కువ కాలానికి ఒక నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి, విద్యార్థులకు బోధనా కళను పెంపొందించడానికి, స్థూల బోధనకు సంసిద్ధులను చేయడానికి, సహజ బోధనకు విద్యార్థులను సంసిద్ధులు చేయడానికి ఎక్కువగా ఒకేసారి మనం నిర్వహణ చేయలేము. కాబట్టి చిన్న చిన్న అంశాలుగా మనం తీసుకొని బోధన మెరుగుపరుచుకోవడానికి ఒక శిక్షణ పద్ధతిగా ఈ యొక్క తరగతి గదిలో ఛాత్రోపాధ్యాయులకు బోధనను మెరుగుపరచడానికి, బోధన మీద అవగాహన కలుగు చేయడం కొరకు నిర్వహించేటువంటి కృత్యాన్ని ఏమంటామంటే ఏమంటామండి? సూక్ష్మ బోధన. సూక్ష్మ బోధన ఏంటమ్మా? సూక్ష్మ బోధన సార్. మీ స్వరం నాకు వినబడతా లేదు. ఏంటి లోపం, మీ దగ్గర నా దగ్గర? సూక్ష్మ బోధన అంటారు సార్. సూక్ష్మ బోధన అంటే ఏంటో అర్థమైందండి? అర్థమైంది సార్. ఇది ఒక వైయక్తిక శిక్షణా విధానం, సామూహిక శిక్షణా విధానం కాదు. అంటే ఏం చేయాలి? వైయక్తిక అంటే ప్రతి విద్యార్థి వ్యక్తిగతంగా అక్కడ నిలబడి శిక్షణ పొందాలి. అంటే ఛాత్రోపాధ్యాయుడు ఏం చేయాలంటే కొన్ని ఆలోచనలు చెయ్యాలి. ఇందాక నేను మీకు చెప్పాను, బోధనకు సన్నద్ధత, తరగతి గది ప్రవర్తన, తర్వాత బోధన అనంతర సమీక్ష ఉన్నప్పుడు బోధనకు ముందు, ఈ సూక్ష్మ బోధన ముందు విద్యార్థి ఏం చేయాలి? ఏ విధంగా ఆలోచన చేయాలి? ఎందుకు ఆలోచన చేయాలి? ఇందాక నేను చెప్పాను, తరగతి గది బోధనకు ముందు ఏ లక్ష్యాలు సాధించాలి, ఏ సామర్థ్యాలు పెంపొందించాలి, ఏ విధంగా ఉపకరణాలు ప్రదర్శన చేయాలి, అవన్నీ ఏం చేస్తాం? ముందుగా మనం ఆలోచన చేసుకుంటాం. ఆలోచన చేయడాన్ని ఏమంటాము? చేసి ఎక్కడ పొందుపరుస్తాము? తరగతి గదిలో దేనిని ఆచరణలో పెడతాము? పాఠ్య ప్రణాళిక. ఎందులో పొందుపరుస్తాము? పాఠ్య ప్రణాళికలో సార్. పాఠ్య ప్రణాళికలో పొందుతాం. చక్కగా వెంటనే చెప్పాలమ్మ మీరు. అందుగురించిగా మీకు అర్థమైందా అని అడుగుతున్నాను. పొందుపరుచుకోవాలి అంటే బోధనకు ముందు ఆ విధంగా పొందుపరిచి, బోధనలో దానిని అనుసరించి మీరు బోధన చేసి, దానిని ఇంకో విషయం, సహజంగా ఉండేటువంటి తరగతి గదికి తయారు చేసుకున్న పాఠ్య ప్రణాళిక అయితే స్థూల బోధన పాఠ్య ప్రణాళిక అంటాము. దీన్ని సూక్ష్మ బోధన పాఠ్య ప్రణాళిక అంటాము. తర్వాత పాఠ్యాంశం బోధించిన తర్వాత ఏం చేయాలి? బోధన అనంతర మనం సమీక్షించాలి. మీరు అక్కడ చెబుతున్నప్పుడే ఉపాధ్యాయుడు అనేవాడు ఏం చేస్తాడు? అక్కడ మీరు ఆ సూక్ష్మ బోధన నిర్వహించేటువంటి విధానాన్ని ఉపాధ్యాయుడు పరిశీలన చేస్తాడు. పరిశీలన చేసి మీరు సూక్ష్మ బోధన ఏ విధంగా చేశారో మిమ్మల్ని మదింపు చేస్తాడు. మదింపు చేసి ఏ విధమైనటువంటి మార్పులు అవసరమో తెలియచేస్తాడు. మీరు చెప్పినటువంటి దోషాలను మీకు తెలియచేస్తాడు. ఆ దోష నివృత్తి కొరకు ఏం చేయాలో తెలియచేస్తాడు. ఆ తప్పులు, ఆ లోపాలు మరలా రాకుండా ఏం చేయాలో చెబుతాడు. ఆ ఉచ్చారణ ఏ విధంగా ఉంది, ఆ కృత్యాన్ని ఏ విధంగా నిర్వహిస్తున్నాడు, విద్యార్థులను ఏ విధంగా సంబోధిస్తున్నాడు, ఏ విధంగా మొదలు పెడతాడు, మొత్తం అంతా కూడా ఉపాధ్యాయుడు పరిశీలనలో జరుగుతుంది, పర్యవేక్షణలో. ఆ విధంగా పరిశీలన చేసి మిమ్మల్ని మదింపు చేసి మీకు కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా విద్యార్థులను
మదింపు చేసి మీకు సూచనలు ఇవ్వడాన్ని ఏమంటామంటే అండి పరిపుష్టి అంటాం. ఏమంటామండి? మీకు ఆంగ్లంలో చెప్తే అర్థమవుతుంది. ఫీడ్బ్యాక్ అంటాం. విన్నారా మాట ఎప్పుడైనా? ఫీడ్బ్యాక్ అంటాం. ఫీడ్బ్యాక్ అనేటువంటి ఆంగ్ల పదాన్ని తెలుగులో అర్థం ఏంటంటే పరిపుష్టి. ఏ విధంగా మిమ్మల్ని బలపరచాలి, ఏ విధంగా వాటి మీద పూర్తి అవగాహన కలుగు చేయాలి, ఏ విధమైనటువంటి దోషాలు చేస్తున్నారు అనేది అంతా ఆ పర్యవేక్షకులు మిమ్మల్ని పరిశీలించి మీ దోషాలను అందులో తెలిపి ఉపాధ్యాయుడు అనుకున్న విధంగా చేశాడా లేదా, ఎక్కడ లోపాలు ఉన్నాయి అని గుర్తించి ఆ లోపాలను విద్యార్థులకు ఎత్తి చూపించి ఏమి చేయాలంటే అండి దాన్ని సరిచేయాలి. ఆ విధంగా సరిచేయడానికి ఉపాధ్యాయుడు ఈ చేసేటువంటి కృత్యాన్ని ఏమంటామంటే అండి ఫీడ్బ్యాక్ అంటాం, పరిపుష్టి అంటాం. అంటే ఏం చేస్తున్నాం మనం? బోధనకు ముందు పాఠ్య ప్రణాళికను తయారు చేసుకుంటున్నాము, బోధిస్తున్నాము, ఆ బోధించిన తర్వాత పరిపుష్టి చూస్తున్నాము. ఈ యొక్క పరిపుష్టిలో లోపాలు దోషాలు ఉన్నాయనుకోండి, ఏం చేయాలి అప్పుడు? అంటే దేనిని మనం ఆచరణలో పెట్టలేకపోయాము, దేనికి అనుగుణంగా తరగతి గదిలో చెప్పలేకపోయాము, పాఠ్య ప్రణాళిక సార్, పాఠ్య ప్రణాళికలో చేయలేదు. కాబట్టి అక్కడ పాఠ్య ప్రణాళికలో దోషం ఉంది. అప్పుడు మరలా ఏం చేస్తాము? మరలా పాఠ్య ప్రణాళికను తయారు చేస్తాం, మరలా ఆ పాఠ్య ప్రణాళిక అనుగుణంగా బోధన చేస్తాం, మరలా ఏం చేస్తాము? అప్పుడు పరిపుష్టి కలుగు చేస్తాం. దీన్నే ఏమంటాము? పునఃబోధన, పాఠ్య ప్రణాళిక, పునఃబోధన, పునఃపరిపుష్టి. దాన్నే మీకు ఇంగ్లీష్లో అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఆ పదం చెప్తే మీకు అర్థమవుతుంది. ప్లానింగు, టీచింగు, ఫీడ్బ్యాక్, రీప్లాను, రీటీచ్, ఫీడ్బ్యాక్. అమ్మ అర్థమవుతుందండి నేను చెప్పేది? ఆ విధంగా ఏం చేయాలంటే అండి ఒక క్షేమకరమైనటువంటి అభ్యసన ప్రదేశములో వాస్తవంగా ఉండేటువంటి తరగతి గది లక్షణాలతో ఉండే విధంగా విద్యార్థులకు ఏం చేయాలంటే అండి ఛాత్రోపాధ్యాయులు ప్రదర్శన చేయాలి. ఈ నియంత్రించినటువంటి పరిస్థితుల్లో విద్యార్థుల యొక్క సామర్థ్యాన్ని పెంపొందించడం కొరకు కొద్దిమందికి ఒక నైపుణ్యాన్ని తీసుకొని బోధనను చేసినప్పుడు విద్యార్థులు ఏం కలుగుతుందండి? ఆత్మవిశ్వాసము, నేను చేయగలను, నేను చేస్తాను అనేటువంటి ఒక నమ్మకం కొరకు శిక్షణార్థిలో ఉండేటువంటి ఛాత్రోపాధ్యాయులో ఉండేటువంటి సామర్థ్యాలను మెరుగుపరచడం కొరకు, ఆ సామర్థ్యాలను వెలికి తీసి ఉపయోగించడం కొరకు ఈ సూక్ష్మ బోధన అనేది ఉపయోగపడుతుంది. దీని ద్వారానే ఎక్కువ ప్రయోజనాలు అనేవి పెంపొందించుకోవడము జరుగుతుంది. ఈ విధంగా 5 నైపుణ్యాలు 50 నిమిషాలలో నువ్వు నిర్వహించినప్పుడు సహజంగా ఉండేటువంటి తరగతి గది కాల పరిమాణానికి సరిపోతుంది. ఆ విధంగా ఏం చేయాలంటే అండి ఈ యొక్క పాఠ్యాంశాలు అనేవి తరగతి గదిలో నిర్వహణ చేయాలి. ముందు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, బోధనా నైపుణ్యాన్ని నిర్వచించాలి. ఏ నైపుణ్యాన్ని చేస్తున్నాము, దానికి ఒక ప్రణాళికను తయారు చేసుకోవాలి, దానికి అనుగుణంగా బోధన తయారు చేసుకోవాలి, దానికి అనుగుణంగా పరిపుష్టి అనేది కలుగు చేయాలి. ఈ విధానంలో చేస్తాము. ఆ పరిపుష్టిలో లోపము దోషము ఉపాధ్యాయుడు గుర్తించినప్పుడు ఆ లోపాన్ని ఆ దోషాన్ని సవరిస్తూ పునఃప్రణాళిక ప్లాన్ అనేది తయారు చేసుకునేటప్పుడు ఆ దోషాలు లేకుండా తయారు చేసుకొని ఆ రీప్లాన్కు అనుగుణంగా రీటీచ్ పునఃబోధన అనేది నిర్వహణ చేస్తూ ఆ పునఃబోధనకు అనుగుణంగా పునఃపరిపుష్టి అనేది కలుగు చేయాలి. ఇది ఏముంటుందంటే ఒక చక్రంగా ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటారంటే అండి సూక్ష్మ బోధన చక్రము అంటాం. చక్రం అంటే తిరుగుతూ ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది కదండి. అది ప్రణాళిక, బోధన, పరిపుష్టి, పునఃప్రణాళిక, పునఃబోధన, పునఃపరిపుష్టి. అక్కడ మళ్ళా జరిగినప్పుడు దోషం ఉంటే మరలా పాఠ్య ప్రణాళిక దగ్గర నుంచి తిరుగుతూ ఉంటుంది. ఈ విధంగా
పాఠ్య ప్రణాళికను, పాఠ్యాంశాన్ని, పాఠ్య ప్రణాళిక తయారు చేసుకుంటూ పాఠ్యాంశాన్ని బోధిస్తూ పరిపుష్టి కలుగుతుంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే అండి పునఃబోధన చక్రము అంటాము. ఈ విధంగా ఈ సూక్ష్మ బోధన అనేది ఏంటంటే అండి, ఇందులో ఉండేటువంటి దశలు 3 దశలు ఉంటాయండి. ఈ 3 దశలు ఏంటంటే అండి, విజ్ఞానాన్ని ఆర్జించేటువంటి దశ. అంటే ముందు ఆ నైపుణ్యాన్ని ఏ విధంగా నిర్వహించాలి, ఆ నిర్వహించడానికి కావలసినటువంటి వనరులు ఏమవసరము అన్నీ పొందుపరుచుకోవడానికి నైపుణ్యాన్ని ఏం చేస్తామంటే అండి విజ్ఞానాన్ని ఆర్జిస్తాం. అంటే విజ్ఞానాన్ని సంపాదించుకుంటాం. రెండవ దశ అంటే నైపుణ్య సాధన దశ. రెండవసారి ఏం చేస్తామంటే నైపుణ్యాన్ని సాధన చేస్తాం, నేర్చుకుంటాం, శిక్షణ పొందుతాం. మూడవది ఏంటంటే అండి బదిలీ దశ అంటాడు. బదిలీ అంటే ఆ నేర్చుకున్నది అక్కడ విడిచిపెట్టేయకుండా ఈ మిగిలినటువంటి 5 నైపుణ్యాలతో సమన్వయం చేయడానికి మనకున్నటువంటి ఒకదానిలో ఉండేటువంటి నైపుణ్యము 5 కలిపి చేయడానికి, సమన్వయంతో చేయడానికి. ఇందాక అందు గురించి ఆ డ్రైవింగ్ గురించి మీకు ఖచ్చితంగా చెప్పాను. ఒకటి నేర్చుకొని, ఒక నైపుణ్యం నేర్చుకొని నాకు స్టీరింగ్ తిప్పడం వచ్చిందంటే డ్రైవింగ్ చెప్పినట్లు కాదు. ఆ డ్రైవింగ్ స్టీరింగ్ని, ఆ క్లచ్ని, యాక్సిలరేటర్, బ్రేక్ ఇవన్నీ ఏముంటాయో అవన్నీ గేరు సమన్వయం చెయ్యాలి, ఒకదానితో ఒకటి సహకరించుకోవాలి. ఆ విధానంలో చేసేటువంటి ప్రక్రియను ఏమంటామంటే అండి సూక్ష్మ బోధన దశలు అంటాము. ఈ సూక్ష్మ బోధన అనేది ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి అమ్మా, ఒక విషయం చెప్పాలి మీకు. ఈ మొదటి సెమిస్టర్లో మనకి పరీక్షలో రాయడానికి సిలబస్లో ఉంది, పరీక్షలో రాయడానికి సిలబస్లో ఉంది. మీరు రెండో సెమిస్టర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీతో సాధన చేయిస్తాం, అంటే ప్రాక్టీస్ చేయిస్తాం అక్కడ. అంటే దానిలో అక్కడ మీకు శిక్షణ ఇస్తాం. కనుక మీరు ఇప్పుడు ఇక్కడ నేర్చుకునేది ఏంటి అంటే ఇప్పుడు చేయడానికి మీరు నేర్చుకోకూడదు. మీరు ఇప్పుడు నేర్చుకున్నా సరే రెండో సెమిస్టర్లోకి వెళ్ళేటప్పుడు అలాగే మర్చిపోతారు. మరలా ఒకసారి మేము చెబుతూ ఉంటున్నాం. కనుక ఇప్పుడు నేర్చుకునే సూక్ష్మ బోధన ఎందుకు అంటే అండి రేపు పరీక్షలో ప్రశ్న వస్తే సమాధానం రాయడానికి. దీనిని సాధన చేయడం లేదంటే శిక్షణ పొందడం అనేది ఎక్కడంటే అండి సెకండ్ సెమిస్టర్లో ఉంటుంది. సెకండ్ సెమిస్టర్లో దీనికి నమోదు పత్రం ఉంటుంది, దీనికి పరిశీలన పత్రం నేను ఇస్తాను. మీరు అక్కడ పాఠ్యాంశాన్ని బోధిస్తున్నప్పుడు ఏం చేస్తామంటే అండి పరిశీలన చేస్తాము. ఆ విధానంలో జరుగుతుంది. ఇది ఎప్పుడు చేయవలసింది అంటే అండి రెండో సెమిస్టర్లో చేస్తాము. పరీక్షలో ఎప్పుడు రావడానికి అవకాశం ఉంది అంటే సెకండ్ సెమిస్టర్లో మనకి తెలుగు అనేది లేదు కదండి, ఇంకా విషయం తెలుగు ఉండదు. ఇంకా అక్కడ ఉండేటువంటివన్నీ మామూలు విషయాలు ఉంటాయి, సాధారణ విషయాలు ఉంటాయి. కనుక ఆ సాధారణ విషయాలే బోధిస్తాము. మేము కొంత సమయాన్ని తీసుకొని ఏం చేస్తామంటే మరలా సూక్ష్మ బోధన కొరకు మీకు బోధన చేస్తాము. ఆ సూక్ష్మ బోధన కొరకు మీకు బోధన చేసి మీతో సూక్ష్మ బోధన ప్రక్రియను, శిక్షణను, సాధనను చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. కనుక ఇప్పుడు మీరు చదివేదంతా కూడా మీరు పరీక్షలో రాయడానికి మాత్రమే, కానీ చెప్పేది మాత్రం అక్కడికి ఇక్కడికి ఏం తేడా ఉండదు. మీకు అవగాహన జరగాలి. పరీక్షలో రాయాలి అన్నా, రేపు మీరు చెయ్యాలి అన్నా మేము చెప్పేది చెబుతాము, రేపు అక్కడ మరలా ఒకసారి దీన్ని చెప్పడం జరుగుతుంది. అర్థమైందండి? ఏమర్థమైందండి? ఇప్పుడు ఎగ్జామ్ లో రాయడానికి కోసం నేర్చుకోవాలి సార్, సెకండ్ సెమిస్టర్ లో అయితే చేయడం కోసం నేర్చుకోవాలి సార్. అదనమాట, రెండు ఒకటే. ఏమండి? ఈ సూక్ష్మ బోధన నైపుణ్యాలు అనేవి ఏమిటంటే అండి చాలా నైపుణ్యాలు చెప్తారు, 7 నైపుణ్యాలు చెప్తారు. సహజంగా ఉండేటువంటి స్థూల బోధనలో అయితేనేమి, ఆ స్థూల బోధనలో ఉండే నైపుణ్యాలను ఒక్కొక్కటి నేర్చుకున్నా సరే 5 నైపుణ్యాలు ఉంటాయండి. ఎన్ని నైపుణ్యాలు ఉంటాయండి? 5 నైపుణ్యాలు ఉంటాయి. ఆ 5 నైపుణ్యాలను
ఒక్కొక్క నైపుణ్యము ఒక్కొక్క సూక్ష్మ బోధనగా మనం నేర్చుకోవాలి. ప్రతి సూక్ష్మ బోధనకు ముందు ఏ నైపుణ్యాన్ని ఉంటుందో ఆ నైపుణ్యాన్ని సమాచారాన్ని తెలియచేయాలి. విజ్ఞానాన్ని పెంపొందించుకునేది, జ్ఞానార్జన చేసే దశదే. ఆ నైపుణ్యం కొరకు వివరించాలి. ఆ వివరించిన తర్వాత ఆ నైపుణ్యం ఏ విధంగా చేస్తావో పాఠ్య ప్రణాళిక తయారు చేయాలి. ఆ పాఠ్య ప్రణాళిక తర్వాత సహజంగా ఉండేది ఏం చేస్తామంటే ఆ పరిశీలన పత్రాన్ని ఉంచుతాం ఎప్పుడో సూక్ష్మ బోధన చేసేటప్పుడు. ఇప్పుడైతే మీరేం చేయాలి, పరీక్షలో కానీ సూక్ష్మ బోధన గురించి ఒక నైపుణ్యం గురించి అడిగినట్లయితే ఆ నైపుణ్యాన్ని వివరించాలి. ఆ నైపుణ్యాన్ని వివరించి ఆ నైపుణ్యానికి సంబంధించినటువంటి పాఠ్య ప్రణాళిక తయారు చేయాలి. ఆ విధంగా మీరు రాయవలసి ఉంటుంది. ఓకేనండి. సరే, సమయము 4 నిమిషాలు, ఒక 4 గంటలు 1 నిమిషం అయింది. మీరు ఏమైనా సందేహాలు ఉంటే చెప్పండి, లేదంటే మన యొక్క ఈ తరగతిని మనం నిలుపుదల చేయొచ్చు. డౌట్స్ ఏం లేవు సార్. వెళ్ళిపోవచ్చండి అయితే ఇంటికి. సార్ ఇంటి దగ్గర ఉన్నారా? దగ్గర ఉన్నాం ఇంకా ఎక్కడికి వెళ్ళిపోరు కదా అయితేనే. లేదు సార్. సరే అయితే ఓకే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. సార్